3-4 డేస్ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. అన్నీ గ్రీన్ క్యాండిల్లే వచ్చాయి. ఎవరో చెప్పారు, టిప్స్ వచ్చాయి. మార్కెట్ ఇంక పైకి వెళ్తాదనే మీకు అనిపిస్తుంది. మీరేం చేస్తారు? బై పొజిషన్ తీసుకుంటారు. తీసుకున్నారు కదా! కంగ్రాట్స్. మీరేంటంటే వేరే వాళ్ళెవరికో లిక్విడిటీ అయిపోయారనమాట. ఏదైతే ఈ 3-4 డేస్ అప్ ట్రెండ్ మనం చూసి నెక్స్ట్ ఫ్యూచర్ కూడా గ్రీన్‌లోనే నడుస్తది. అంటే మార్కెట్ అప్ ట్రెండ్‌లోనే ఉంటాది అని ఏదైతే అనుకుంటామో దీన్ని రీసెన్సీ బయాస్ అంటారు. అంటే పాస్ట్‌లో ఏదైతే జరిగిందో 3-4 డేస్ నుంచి మనం ఎప్పుడైతే మనం చూసామో ఒక ట్రెండ్ మైండ్ ఏం చేస్తదంటే దాన్నే ఫిక్స్ అయిపోద్దనమాట. ఎప్పుడైతే ఇలా ఫిక్స్ అయ్యిందో వెంటనే మనం ఫ్యూచర్ యాంటిసిపేట్ చేయడం మొదలు పెడతాం. సో 3 రోజుల నుంచి గ్రీన్ అవుతుంది కదా! మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది. నెక్స్ట్ కూడా వెళ్ళిపోద్దని మనం ఏం చేస్తామంటే ఎక్కువగా పొజిషన్స్ వేస్తాం. సో దీనికి తగ్గ పాజిటివ్ న్యూస్ ఉంటది. అన్నిట్లోని టిప్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ బెస్ట్ సినారియో ఇదేంటి అంటే స్మార్ట్ మనీకి ఎగ్జిట్ ఇచ్చే ఛాన్స్ అనమాట. అంటే రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో టాప్‌లోని బై చేస్తారు. ఓకే. లిక్విడిటీ ఎవరికైపోతారు? స్మార్ట్ మనీకి. మనమే లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట వాళ్ళకి. వాళ్ళేమో ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. తర్వాత మనం పొజిషన్ ఏదైతే ఉందో లాస్‌లో హోల్డ్ చేయాల్సి వస్తది. మార్కెట్ రిటైల్ ట్రేడర్స్‌ని ఎక్కువగా ట్రాప్ చేసే ఏరియాలు ఏంటి అంటే ముందు ఒక 3-4 డేస్‌లో ఇచ్చిన గ్రీన్ క్యాండిల్స్ అప్ ట్రెండ్ ప్లస్ అల్ట్రా పాజిటివ్ న్యూస్ ఈ టైప్ ఉన్నాయి చూసారా, వార్ టైప్ కానీ టారిఫ్స్ కానీ జీఎస్టీ కానీ ఇలాంటి ఏరియాల్లో మనం ఎక్కువగా ట్రాప్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దీనికి బెస్ట్ ఎగ్జామ్స్ ఇప్పుడు దాకా నేను మాట్లాడింది ఏంటి 3-4 డేస్ గురించే మాట్లాడాను. ఈ రీసెన్సీ బయస్కి బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కోవిడ్ ఏరియా. ఓకే. 2020 ఏప్రిల్ నుంచి 2024 అక్టోబర్ వరకు ఏదైతే ట్రెండ్ వచ్చిందో, సో ఇది 4 ఇయర్స్ ట్రెండ్ కదా. ఈ టైంలో ఎవరైతే రిటైల్ ట్రేడర్స్ ఉన్నారో అందరికీ డబ్బులు వచ్చాయి, కాదంటలేదు, అందరూ సంపాదించారు, ఫ్యాంటాస్టిక్. కానీ ఏంటంటే ఏదైతే ఆ సంపాదన వచ్చిందో, ఆ ప్రాఫిట్స్ వచ్చాయో ఆ యుఫోరియాలో మనం ఏంటంటే ట్రెండ్ ఐడెంటిఫై చేయడం మర్చిపోయాం. సో మార్కెట్ మనకి ఏం చూపించింది? అప్ ట్రెండ్ అని చూపించింది ఇన్ని సంవత్సరాల నుంచి. సో ఇన్ని సంవత్సరాల నుంచి 4 ఇయర్స్ 3 ఇయర్స్ 2 ఇయర్స్ ఒక ట్రెండ్ వచ్చిన తర్వాత కరెక్షన్ రావాలి కదా. సో మనం ఏంటంటే ఈ కరెక్షన్ ఏదైతే వస్తుందో 1.5 ఇయర్ నుంచి జరుగుతుందో దాన్ని మనం నమ్మలేకపోతున్నాం అనమాట. సో దాన్ని కూడా మనం బుల్ అనేసుకుంటున్నాం. సో ఇదే మెయిన్ రీసెన్సీ బయాస్కి ఏదైతే ఉందో బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో మనం ఏంటంటే ఒక ట్రెండ్ను చూసి తర్వాత ఫ్యూచర్ను కూడా ఆ ట్రెండ్ కంటిన్యూ అయిపోద్ది అనుకుంటాం. కానీ నిజం ఏంటి ఇందులో? ఓకే. ఆ ట్రెండ్ ఏంటి దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ప్లస్ దాన్ని నమ్మలేము అనమాట. దీన్నే రీసెన్సీ బయాస్ అంటారు. సో దీన్ని అవాయిడ్ చేసే పద్ధతులు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కంపల్సరీగా ఉండాలి. ట్రెండ్ ఓవరాల్ సైకిల్ డిగ్రీ అంటారు దీన్ని. టెక్నికల్ టర్మ్లో ఏంటంటే సైకిల్ డిగ్రీ ట్రెండ్ అంటారు. ఈ ట్రెండ్ ఐడెంటిఫై చేయగలిగే కెపాసిటీ మనలో ఉండాలన్నమాట. ఓకే. సో డబ్బులు బాగా వచ్చాయి, ఓకే, నో ప్రాబ్లం అన్నిట్లోని. కానీ ఏంటంటే అది కంటిన్యూ అయిపోద్దని మనం ఎప్పుడు అనుకోకూడదు, మన జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే ఈ రీసెన్సీ బయాస్ని మన మైండ్లోంచి ఎప్పుడైతే బయటకు తీస్తామో, తీసి ట్రెండ్ ఐడెంటిఫై చేయగలుగుతామో అప్పుడు మనకి కెరీర్ ఇంకా బాగుంటుంది అనమాట. సో ఏదైతే మనకి 2020 నుంచి 2024 వరకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో దాన్ని కాపాడుకోగలగాలి. మెయిన్ అందులో ఉంది టెక్నికల్ అనాలిసిస్ అనమాట. ఓకేనా. సో మీరు ఒక అనలిస్ట్ కానీ మీరు ఒక ట్రేడర్ కానీ అనుకోవడం అంటే ఎప్పుడు డబ్బులు పెట్టడం కూడా కాదు, ఎప్పుడు ఆపాలో తెలియాలి. సో నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, దీనిలో సైకాలజీ ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ట్రాపుల్లో మనం పడకూడదు. అంటే ఫస్ట్ ఈ టైం ఏదైతే ఇప్పుడు నడుస్తుందో మన మార్కెట్లో బెస్ట్ లెర్నింగ్ టైం ఇది. ఓకే. బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి. ఓకే. 7,000 కోర్స్ ఓన్లీ 1,500కే నేను ఇస్తున్నాను. ఓకే. ఆన్లైన్ కోర్స్ ఉంటుంది ఇది. ఓకే. 1,500తో మీ ఇష్టం, ఎంతమంది ఉంటారో అంతమంది, మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరూ కూర్చొని జాగ్రత్తగా నీట్గా నేర్చుకోండి. సో ప్రాక్టీస్ చేయండి.